పాస్టర్ గారు చూడకపోయినా ఎవరు చూస్తున్నారు? నువ్వు కూర్చుండట లేచట నాకు తెలియదు, నీ నడక నీ పడక నాకు తెలియదు. నువ్వు చీకట్లో లైట్ ఆర్పుకొని పనిచేసి పాపం చేసిన చీకటి కూడా నాకు చీకటిగా లేదు, నీ సరిధిలో నుంచి ఎక్కడికి పారిపోతానన్నాడు దావీదు. చూడండి, దేవునికి ఇష్టడిగా ఉన్నాడు, రహస్యంగా కూడా తప్పులు చేయడండి. మనుషులు చూసినప్పుడు ఒకలాగా, చూడనప్పుడు ఒకలాగా ఉండడం. సీసీ కెమెరా ఉంటే ఒకలాగా, లేకపోతే ఇంకోలాగా ఉండరండి. ఇప్పుడు అన్ని చోట్ల సీసీ కెమెరాలు పెట్టేశారు. ఈ సీసీ కెమెరాలు ఎన్ని ఉన్నా కూడా అది కొంత మట్టుకే కవరేజ్ ఉంటుంది, ఇంత మటుకు తిరుగుద్ది, అది ఆ మూల తిరగదు. అది ముందే చూసుకుంటారు అంటే ఎక్కడ దాకా వస్తుంది. మరి ఎక్కడికి వెళ్తారో ఆ మూలకి వెళ్ళి కూర్చుంటారు. కానీ యేసు ప్రభు కనుదృష్టి లోకమందంతటా సంచారం చేస్తుంది. ఏ మూల వదలడు ఆయన. నీ ముఖాలు కాదు, నీ హృదయాలను పరిశీలిస్తున్నాడు. దేవునికి ఇవ్వాల్సిన ప్రథమ స్థానాన్ని దేనికి ఇస్తే అది ఆధ్యాత్మిక వ్యభిచారం అండి. వారిలో దేవుణ్ణి విగ్రహారాధనకు చూడు. దేవుని కంటే ఎక్కువ ఏది ప్రేమిస్తే అదే నీ విగ్రహం.